కలుగును గాక. ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. వెళ్ళిపోయారా? సరే సరే, ప్రార్థన చేసి డాక్టర్ గారు లాస్ట్ రౌండ్ చెప్పేస్తారు. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన క్రీస్తు ప్రభువా, దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నన్ను 40 రోజులు పిల్లలతో మీరుండి నన్ను ఎంతో భారం వహించి ఆయనను ప్రభువా, నాయన దేవుని సంకల్ప తప్పులు పిలువడానికి సమస్తము సమకూడి జరిగినన్ని వాక్యం చదివిస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా వందనాలు ఆయన. ఎంతవరకు ఈ ప్రాంతంలో నీ బిడ్డను నిలబెట్టుకొని ఈ కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము ఈ విధంగా 40 రోజులు మరి మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎంతో ప్రయాసతో కూడిన పని, ఖర్చుతో కూడిన పని. ప్రభా నీ కుడి చేతిలో దీర్ఘాన్ని ప్రభా, ఎడ చేతిలో ధనగడుతున్నాయి తండ్రి. నీ మీద దేవుళ్ళు నాయన తండ్రి కుటుంబం పైన, ఈ సంఘం పైన, ఈ 40 రోజుల వాక్యమైన అందరి పైనను ఆయన పరిశుద్ధాత్మదేవ ఈ ప్రాంతం నుండి ఈ గ్రామస్తులను అందరినీ మార్చి రక్షించి మీ నామానికి మహిమను చేయండి. అలాగే ఆయన బిడ్డతో తోటి సేవకులందరూ వచ్చారు ప్రభా. వారి కుటుంబాలను, వారి సంఘాలను చేసే ప్రాంతంలో చేసే ప్రతి సేవను మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమను చేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చే మన అందరికీ తోడైనను గాక. తన చుట్టూ వర్షం వచ్చింది, కానీ ఈరోజు దేవుడు మీ అందరి ప్రార్థన, మీ విశ్వాసాన్ని బట్టి వర్షం ఆపేశాడు. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు. కాబట్టి ఈ గ్రౌండ్ అంతా షట్ అయిపోవాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రౌండ్ మొత్తం షట్ అయిపోవాలి. ఈ వర్షం వచ్చినా గ్యాసం వచ్చినా ఇబ్బంది లేకుండా. కాబట్టి మీరంతా ప్రార్థన చేశారు. ఈ వర్షం లేకుండా ఆపినందుకు దేవుని ఎంతగానో మనం స్థుతించాలి. దేవునికి మహిమ. ఒక ప్రార్థన నుండి కృతజ్ఞత సువార్త సభ, దైవశక్తి కృతజ్ఞత సువార్త సభ మండవల్లిలో ఉన్నటువంటి మన్నా చర్చి గ్రౌండ్లో దేవుని దాసులు వాక్య ఫిలిప్ గారు, మేరీ రాణి గారు, అమ్మగారు, అయ్యగారు ఇద్దరు వస్తున్నారు. మనల్ని జ్యోతిబాబు గారు, అమ్మగారు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రెసిడెంట్ గారు, మండవల్లి ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. కాబట్టి తారీఖు 22వ తేదీ, ఈ నెల 22వ తేదీ తప్పకుండా ప్రార్థన చేయండి. అందరూ పాల్గొని ఆశీర్వాదం పొందండి. ఇదెక్కడ రాజపట్నంలో తేరా యోహాన్ గారు ఏర్పాటు చేశారు. తారీఖు 22, 23, 24 తేదీలు అక్టోబర్లో జాన్వేశ్వరి గారు హోసన్నా మందిర్, యేసుదాస్ గారు హోసన్నా మందిర్, సునీల్ కుమార్ గారు ఏదో మినిస్ట్రీస్ వారు తణుకు, వీరంతా వస్తున్నారు. పాస్టర్ రాజు గారు వస్తున్నారు, భూషణ్ గారు వస్తున్నారు. ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఉపవాస ఉద్యోగ మనోహర పండుగలు రేపటి నుంచి నొచ్చిమెల్లి గ్రామంలో మన చర్చ్ తరఫున జరుగుతున్న మరి ఉపవాస ఉద్యోగ మనోహర పండుగలు గ్రామంలో ఆహ్వానిస్తున్నాం. 14, 15, 16, 17 తారీఖులో సోమవారం రాత్రి నుండి గురువారం రాత్రి వరకు ఈ సభలు జరుగుతున్నాయి. దైవజనులు దాసన్న గారు, దైవజనులు శ్రీకన్న గారు, దైవజనులు జాన్ బుష్ గారు, దైవజనులు ముత్తయ్య గారు పాల్గొంటున్నారు. తప్పకుండా అందరూ రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానించేవారు మాస్టర్ జి విజయానంద కుమార్ గారు, మెర్సీ ఆనంద్ గారు, ముచ్చపల్లి. 21వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు రాజపట్నంలో మన చర్చిలో మరి సువార్త సభ ఉంది. ఇంచుమించు
బయట నుంచి ఒక 25 మంది దైవ సేవకులు సువార్త ప్రకటించడానికి వస్తున్నారు. మరి వారు ఆ రోజు సాయంత్రం సువార్త ప్రకటిస్తారు కూడా. 22వ తారీఖు మండలంలో ఏర్పాటు చేసిన దైవశక్తి కృతజ్ఞత సువార్త సభకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనులు కాళ్ళ నుండి ఫిలిప్పై గారు, మేరీ రామ్ గారు వస్తున్నారు. గురువాడ నుండి కిరణ్ గాంధీ గారు ప్రభుత్వ ఛానల్ టీవీ వర్తమానంలో వస్తున్నారు. దయచేసి అందరూ అవసరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎవరైనా భోజనం చేయకపోతే భోజనం చేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం.